శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ తన మదర్ లానే సౌత్ ఆడియన్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుందండోయ్. మరి ఈ క్రమంలో అమ్మడు ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 లో నటించింది. ఆ సినిమాలో తంగం పాత్రలో నటించిన జాన్వీ ఆడియన్స్ ని గ్లామర్ తో మాత్రమే మెప్పించింది. ఇక దేవర సినిమాలో జాన్వీ పాత్ర అంతగా అయితే క్లిక్ అవ్వలేదు. జస్ట్ కేవలం గ్లామర్ షోకి పాటల్లో మాత్రమే ఆమె హైలైట్ అయింది. అయినా కూడా టాలీవుడ్ ఎంట్రీ జాన్వీ కపూర్కి బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఇక దేవరా 1 తర్వాత దేవరా 2లో కూడా ఆమె రోల్ బాగా ఉంటుందని అంటున్నారు. మరి అయితే ఆ సినిమా వచ్చేందుకు టైం పట్టేలా ఉందని మన అందరికీ తెలుసు. మరి దేవరా తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్ పెద్ద సినిమాలో అయితే ఛాన్స్ పట్టేసిందండోయ్. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలో జాన్వీ నటించడం ఆమెకి చాలా ప్లస్ అనే చెప్పొచ్చు. ఉప్పెనతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు పెద్దితో చాలా పెద్ద ప్లానింగ్తోనే వస్తున్నాడని తెలుస్తోంది. మరి జాన్వీ కపూర్ పెద్ద తర్వాత తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు లేవన్నట్లుగానే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ దేవరాతో జాన్వీ ఏదైనా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనుకోగా అది కాస్త జరగలేదు. మరి పెద్దలో ఏదైనా సాధ్యం అవుతుందేమోననేదే చూడాలి. మరి పెద్ద విషయంలో ప్రతి ఆస్పెక్ట్ కూడా ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తుందని డైరెక్టర్ బుచ్చిబాబు అయితే చెప్తున్నారు. మరి మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా పెద్ద ఉంటుందని ఇప్పటికే పెద్ద ఫస్ట్ షాట్తో చూపించాడు. మరి ఇక రాబోతున్న సినిమాలో నెక్స్ట్ లెవెల్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో జాన్వీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తుంది. పెద్ద సక్సెస్ అయితే జాన్వీకి మరిన్ని తెలుగు సినిమాల ఛాన్సులు అయితే వస్తాయి. అయితే ఈ మధ్య నాని సినిమాలో జాన్వీ నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిల్లో నిజం ఉందా లేదా అనేది మాత్రం తెలీదు. ఇక పెద్ద తర్వాత జాన్వీ టాలీవుడ్లో కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం మనం చూడాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ అమ్మడి హిందీలో ఈ ఇయర్ 3 సినిమాలు చేస్తుంది. పెద్ద మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చ్కి రిలీజ్ అవుతున్న విషయం అయితే మనందరికీ తెలుసు.